కూటమి ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు అడుగడుగున అవమానం ఎదురవుతోంది. సచివాలయ ఉద్యోగులపై పని ఒత్తిడి పెంచేస్తోంది కూటమి సర్కార్. సచివాలయ ఉద్యోగులతో 5 రకాల సర్వేలు చేస్తోంది. వాలంటీర్లు చేయాల్సిన పని సచివాలయ ఉద్యోగులకు అప్పగించేస్తున్నారు అధికారులు. దీంతో పని ఒత్తిడి పెరగడంతో సచివాలయ సిబ్బంది సతమతం అవుతున్నారు. ఈ నెల 1న సచివాలయ ఉద్యోగి రాజాబాబు గుండెపోటుతో చనిపోయాడు. విధుల్లో ఉండగానే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించిన ఫలితం దక్కలేదు. రాజబాబు మృతి పని ఒత్తిడే కారణమని సచివాలయ సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రధాని మోదీ సభకు జనాలను తరలించే బాధ్యత కూడా సచివాలయ సిబ్బందికి అప్పగించింది ప్రభుత్వం. అంతేకాదు ఇంటింటికి స్టిక్కర్లు అతికించే బాధ్యత కూడా వాళ్లపైనే వేసింది. దీంతో పనిభారం పట్టడంతో మానసిక ఒత్తిడిలోకి లోనవుతున్నారు సచివాలయ సిబ్బంది. ఇక పెన్షన్ల ఎంక్వైరీ సమయంలో సచివాలయ ఉద్యోగిపై పాయకరావుపేట ఎంఆర్ఓ దురుసుగా ప్రవర్తించాడు. షర్ట్ పట్టుకుని సచివాలయ ఉద్యోగి విజయరాజు నెట్టేశాడు. దీంతో పాయకరావుపేట ఎంఆర్ఓ తీరుపై సచివాలయ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను బానిసల్లా చూస్తున్నారంటూ ఆవేదన చెందుతున్నారు సచివాలయ సిబ్బంది. ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడు నుండి తెలుసుకుందాం. నాయుడు, చెప్పండి. సో ప్రాణాలు పోయే వరకు ఈ పని ఒత్తిడి ఇవ్వడం అనేది ఏ మేరకు సమంజసం అనే ప్రశ్న సర్వత్రా కూడా తలెత్తుతోంది. సో ప్రాణాలు పోతూ ఉన్నాయి. అయినా అనేక కార్యక్రమాలు అంటే వాలంటీర్లు చేసే పని కూడా ఈ సచివాలయ ఉద్యోగులకు ఇవ్వడాన్ని ఏ రకంగా చూడాలి? ఏం జరుగుతోంది? ఎలా ఉంది వాళ్ళ పరిస్థితి? అప్డేట్ చెప్పండి. విశాఖ నగరంలో హృదయ విదారకరమైన సంఘటన చోటు చేసుకుంది. 35వ వార్డులో అలాగే 208 సచివాలయంలో పనిచేస్తున్న రాజాబాబు అనే సచివాలయ విధులు నిర్వహిస్తుండగానే ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆయన్ని ఉన్నపలంగా ఉద్యోగులందరూ కూడా కేజీహెచ్ హాస్పిటల్కు తరలించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన అక్కడికక్కడే మరణించారు. అయితే రాజబాబు మరణానికి పని ఒత్తిడే కారణమని చెప్పి తోటి సచివాలయ ఉద్యోగులందరూ కూడా ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ ఉద్యోగుల మీద తీవ్రమైన పని ఒత్తిడి పెరిగిందని, ఈ ఒత్తిడిని తట్టుకోలేక కొంతమంది తీవ్ర అస్వస్థతకు అనారోగ్యానికి గురవుతుంటే కొంతమంది ప్రాణాలను కూడా వదులుతున్నారని, ఈ నేపథ్యంలోనే గుండెపోటుకు గురైన రాజబాబు తమ ప్రాణాలను కూడా విడిచారని చెప్పి సచివాలయ ఉద్యోగులు చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గ్రామ సచివాలయ వార్డు వ్యవస్థను కూడా తీసుకువచ్చింది. సచివాలయానికి సంబంధించి సచివాలయ ఉద్యోగులు వేరుగా విధులు నిర్వహించేవారు. అలాగే వాలంటీర్లు కూడా ప్రజలకు సంబంధించిన అనేక కార్యక్రమాలు నిర్వహించేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా ఎత్తివేసింది. దీంతో ఆ పని భారం అంతా కూడా సచివాలయ ఉద్యోగుల మీద పడుతుంది. వీరే ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వాల్సి వస్తుంది. 5 రకాల సర్వేలను కూడా ప్రభుత్వం నిర్వహిస్తుంది. అలాగే ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి గతంలో స్టిక్కర్లు అంటించే కార్యక్రమాన్ని కూడా తెలుగుదేశం పార్టీ సచివాలయ సిబ్బందికే అప్పగించింది. ఇటువంటి పనులన్నీ చేయడంతో తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. ఈ ఒత్తిడిని ఉద్యోగులు తట్టుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే అనేక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని చెప్పి సచివాలయ ఉద్యోగులంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తమను అవమానించే విధంగా ఉన్నతాధికారులు కానీ కూటమిలో నాయకులు కానీ వ్యవహరిస్తున్నారని చెప్పి వారు గుర్తు చేస్తున్నారు. గతంలో సచివాలయ సిబ్బందికి గౌరవంగా ఉండేదని ఇప్పుడు రోజురోజుకి కూడా తమ పరిస్థితి దిగజారుతుందని కూడా చెప్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభకు సంబంధించి జనాలను కూడా తామే గ్యాదరింగ్ చేయాలి, వారికి ఆహార పదార్థాలను కూడా అందించే కార్యక్రమాన్ని కూడా తమకే అప్పచెప్పారని, తమను అవమానపరిచే రీతిలో వ్యవహరిస్తున్నారని, పింఛన్లను ఎంక్వైరీ చేసే సమయంలో ఉద్యోగుల పట్ల ఉన్నతాధికారులు దురుసుగా కూడా వ్యవహరిస్తున్నారని, తమకు అడుగడుగున అవమానం జరుగుతుందనే ఆవేదన అయితే సచివాలయ ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు. హరి. ఓకే నాయుడు.